పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ. నాకు కూడా అనిపిస్తుంది, ఈయన కూడా అనిపిస్తుంది, ఈయన కూడా అనిపిస్తుంది, నీకు కూడా అనిపిస్తుంది. అది మనస్తత్వం. ఆయన రోజు 3 సార్లు అన్నిసార్లు పారిపడుతుందా? నేను అడిగా అక్కడ ఉండాలా, ఎందుకు ఉండాలా? నేను రేపు పొద్దున వస్తాను, టైంకి వస్తాను, నేను ఇక్కడే నుంచి ఇక్కడ ఎందుకు పడుకో, నా అవసరం మాకేమొద్దు, ఈ దరిద్రం కార్పొరేషన్ తీసేయండి. మీ పాట చెప్పేది ఎవరు? మాట్లాడకూడదంటే మీ పిల్లలు కూడా అంటే మాట్లాడబడతారు. ఈ మాట్లాడే శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు చంటి గారిని వేదికపై అందరి కవితల ధనం మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విజయం సాధించినటువంటి శ్రీ పేరావతు రాజశేఖర్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తూ శ్రీ రాజశేఖర్ గారికి శ్రీ పి పద్మారమణ గారు రాజమండ్రి నోబెల్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షుల వారిని పుష్ప ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నోబెల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరు జిల్లా నోబెల్ టీచర్ ప్రధాన కార్యదర్శి గారు వచ్చి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ముఖ్య రాము గారిని వచ్చి కోరుతున్నాం. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి శ్రీ జోపల్లి శ్రీనివాసరావు గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జోపల్లి శ్రీనివాసరావు గారికి జగదీష్ బాబు గారిని వేదికపై ముందుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు శ్రీ పేరావతు రాజశేఖర్ గారిని, మాజీ ఎమ్మెల్సీ గారు ఏఎస్ రామకృష్ణ గారు, చెరుకూరు సుభాష్ చంద్రబోస్ గారు, అందరు పెద్దలు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరో పెద్దలు గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ రాధాకృష్ణ గారికి, మరో పెద్దలు గౌరవనీయులు మిత్రులు ఎన్డీఏ రాష్ట్ర ప్రధానులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎన్నడూ లేని విధంగా గెలిపించినందుకు ఈ ప్రాంత ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మన దగ్గర ఉన్నటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులు విద్యా ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో 117 రద్దు చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా వేదికలు కావచ్చు, కొన్ని పాఠశాలలు ప్రభుత్వం మూసివేయబోతా ఉంది. ఉపాధ్యాయులు మిగులులేక వస్తారు, విద్యార్థులు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాథమిక పాఠశాలను మూసివేయరు, అన్ని కొనసాగుతాయనే విధంగా గౌరవ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు నిర్భయంగా రండి, దీన్ని తీసుకున్న నేను ఉపాధ్యాయ లోకానికి ఇబ్బంది చేసి కొన్ని సంఘాలు పెట్టినటువంటి క్లిప్పింగ్స్ చూపించడం జరిగింది.
దానికి ఆయన స్పందించి ఇస్తాను నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేది కూడా ఆయన హామీ ఇవ్వడం. అంతేకాకుండా చాలా మంది ఉపాధ్యాయులు ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఏ అందరం పనిచేసాం. చింతమనేని ప్రభాకర్ గారు చాలా అద్భుతంగా మరి పనిచేశారు. అలాగే నిన్న ఆంజనేయులు గారు జిల్లా ప్రెసిడెంట్ గా ఈ జిల్లా అందరూ పనిచేశారు బాగా. కానీ ముఖ్యంగా ఈయన నా గురించి ఎక్కువ కష్టపడ్డారు. ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్ కష్టపడ్డారు. నా ఎలక్షన్ కి కౌంటింగ్ దగ్గర నుంచి నామినేషన్ ప్రభాకర్ గారు, ఒక పక్క చింతమనేని ప్రభాకర్ గారు, ఈయన మొత్తం బాధ్యత మొత్తం అంటే నాకంటే ఎక్కువ బాధ్యత తీసుకుని మరి ఇంత మెజారిటీ రావడానికి మన అందరం కష్టపడి పనిచేసిన ఆ గెలుపులో మట్టికి సగ భాగం మా అన్నగారికి తెలిసిందిగా. మరి ఎందుకంటే ఆయనకి మన నాదెండ్ల మనోహర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి ఇక్కడే ఉన్న కాంఫరెన్స్ లో రివ్యూలు జరుగుతున్నాయి. ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. ఆయన మన మీద మీ మీద అభిమానంతో వాళ్ళు వచ్చారు కాబట్టి ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఆయన ముందు ఉపన్యాసం చెప్తారు. ఆయన ప్రత్యేకమైన మీ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అన్నగారికి. ఇప్పుడు మాట్లాడతాం. వేదిక అలంచిన పెద్దల గౌరవనీయులు రాజశేఖర్ గారికి, అలాగే ఏదైతే నోబుల్ అసోసియేషన్ టీచర్ గారికి, టీచర్స్ అసోసియేషన్ వారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ గారికి, అలాగే వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే వేదిక వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ మరి ఈ రోజున కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని ప్రకటించిన తర్వాత ఏదైతే హెడ్ క్వార్టర్ లో నేను ఉంటాను, ఏదైతే ప్రతి దానికి కూడా నామినేషన్ కానీ ఏజెంట్ కానీ అన్నిటికీ కూడా చుట్టూతా ఉన్న నియోజకవర్గాల కంటే నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి నాకు మంచి మిత్రులు మరి ఏదైనా చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సంగీతంగా ఉండడం వల్ల కూటమి అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే టీచర్ల సమస్య వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్తాన ఉద్దేశంతో నేను ముందు యాక్టివ్ పార్ట్ చేసుకుని ఆయన అయితే మనం గెలిపించడానికి బాగుంటారు ఉద్దేశంతో ముందుగానే ప్రిపేర్ చేసేస్తూ కానీ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ తో కానీ అందరినీ కూడా మాట్లాడటం, ఆయన ముందు ఒకసారి వచ్చి మాట్లాడటం, తర్వాత మీటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందులో ఏలూరులో ఎక్కువగా ఆయన రాకపోయినా సరే పర్వాలేదు కానీ వన్ టైం ఏదైతే ఒక రోజు వచ్చి వాళ్ళందరినీ కలిసి వెళ్తారని చెప్పి యూనియన్ నాయకులందరూ కూడా మా ఇంటి అసోసియేషన్ హాల్లో వేస్తే వాళ్ళందరితో కూడా కలవడం జరిగింది. మరి ఆయన మంచి వర్కర్. నేనే విధంగా అయితే కష్టపడి నా మెజార్టీకి తిరిగాను, అంతకంటే ఎక్కువ మెజార్టీ నీకు ఇస్తానని చెప్పి ఆయనకు ఒక ధైర్యం ఇచ్చాను. ఎందుకంటే ఈ గెలుపు అనేది ఖాయం అంటే మీరు నిరభ్యంతరంగా ఉన్నది. ఎందుకంటే గెలిచిన వాళ్ళకి టెన్షన్ ఉండదు. కానీ నేను ఎలక్షన్ లో నేను కూర్చున్నప్పుడు నేను ఎలక్షన్ ఆస్వాదించాలి. నాకు గెలుపు అనేది నాకు తెలిసిపోయింది. నేను ఎక్కడా ప్రకటించకపోయినప్పటికీ కూడా మెజారిటీ ఎంత లేదనేది నేను కష్టపడి తిరిగాను. ఆ మెజారిటీ ఒకరు సాధించకూడదు అనేది వాయిస్ రూపేనా ఇచ్చారు. నాలో ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఆ మెజార్టీ బయటకు ప్రకటించాలి. అదే మెజార్టీ మళ్ళీ అత్యధిక మెజార్టీ అంటే విడివిడిగా లెక్క పెట్టారు కానీ ఏలూరు నియోజకవర్గం నుంచి మటుకు ఆయన అత్యధిక మెజార్టీ ఇచ్చుంటారని సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో మరి టీచర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇందాక గౌరవనీయులు యూనియన్ నాయకులు గారు చెప్పారు. ఎందుకంటే వచ్చిన తర్వాత డిఏలు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు అనేది. ఓకే, చాలా పెండింగ్లు ఉన్నమాట, చాలా సమస్యలు ఉన్నమాట వాస్తవం. అంతకంటే ఎక్కువ సమస్యలు మా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల తర్వాత ఒక్కసారి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చిన తర్వాత అన్ని రోజులు కూడా ఒకసారి తిరిగిపోయారని మనం అందరూ కూడా అనుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితులు కానీ, అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూడడం జరగాలి. ఎందుకంటే దీంట్లో కొంతమంది అధికారులు వరకు ఏదైతే వైసీపీతో అంటకాగిన వాళ్ళు గవర్నమెంట్ కి బ్యాట్ రావాలనే ఉద్దేశంతో కొన్ని ఫైళ్లు నొక్కి పెట్టడం కూడా జరిగింది. అందరికీ కూడా తెలుసు. దాన్ని అధిగమించుకుంటూ రావడం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెడుతూ మీ అందరికీ కూడా ఇదివరకు మీరు ఎడ్యుకేషన్ కమిషనర్ గారిని కావాలంటే కలిసే పరిస్థితి లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కావాలంటే పరిస్థితి లేదు, సీఎం గారిని కావాలంటే పరిస్థితి లేదు. టీచర్లు అంటే ఆ 2 ఉంటారు లేదది నెలలుగా 2 నెలలుగా ఏంటది ఒక ఎమ్మెల్యే కలవలేని పరిస్థితులు అప్పుడు ఉండేవారు. ఇవన్నీ కూడా ఇవాళ ఫ్రీగా వచ్చేసరికి మీరందరూ కూడా మనకు రేపు పొద్దున అయిపోవాలని మీరందరూ అనుకుంటారు. ఈ సమస్య ప్రతి ఒక్కరికి కూడా పరిష్కారం ఎట్టి పరిస్థితుల్లో అవుతుందని సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏ సమస్య అయితే మీ డిపార్ట్మెంట్ వైడ్ గా ఉన్నదో డిపార్ట్మెంట్ వైడ్ గా కమిషనర్ గారు అన్ని కూడా ఏదైతే చేశారో ఏ ఎమ్మెల్యేలు కూడా ఏ ప్రతి ఒక్కటి కూడా కమిషనర్ గారు డిఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్కూల్ విషయంలో ఎమ్మెల్యేని సంప్రదించి చేయమన్నారు. మేము ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నాయో నియోజకవర్గంలో ప్రతి స్కూల్లో కూడా పేరెంట్స్ కమిటీని వాళ్ళని పిలిచాం. ఏ స్కూల్ వెళ్ళకోకుండా ఎక్కడ అప్డేట్ చేయాలి అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సమన్వయం చేసి ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది మన ప్రతి నియోజకవర్గంలో జరిగింది. అది మీరు అందరూ కూడా చూశారు. అలాగే
ట్రాన్స్ఫర్ విషయంలో ఒక ఏదైతే ప్రిన్సిపల్ తీసుకున్నారు, మాకేం బయట వీళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ విషయంలో లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నారు. మా లెటర్లు అసలు ఎవరికి కూడా టీచర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదు. ఏదైతే ఉందో క్రెడిట్ ప్రకారం ఏదైతే అర్హత ఉందో, ఎవరికైతే వాళ్ళందరికీ సీనియారిటీ ఉందో, ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళందరికీ కూడా 3 విధాలుగా ఆన్లైన్ లో పెట్టుకున్నారు. ఈ అందరికీ కూడా న్యాయం జరిగింది. అంటే ఒకళ్ళ ఏదైనా ఆరోగ్యం బాగోక అడిగినా కూడా మేము అదే చెప్పాం, మేము అవడం మీరు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ పెట్టుకోండి, మేము అభ్యంతరం చెప్పమని చెప్పాం. ఆ విషయంలో మటుకు మేము లోకేష్ గారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, టీచర్లు ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత గౌరవంగా తలెత్తుకుని సమాజాన్ని కాపాడగల టీచర్లకి మళ్ళీ గౌరవం ఇచ్చుకోవడం తెలుసుకోవాలి. అలాగే ఎవరైతే మన అపోజిషన్ గా నిలబడ్డారో యూనియన్ వాళ్ళు కూడా ఇంతవరకు దాన్ని వ్యతిరేకించి మనకు ఓట్లు వేసిన వాళ్ళే. వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా 90% ఆఫ్ ది టీచర్కి అడుగుతున్నారు నచ్చలా. ఎందుకంటే అదే విధంగా మీరు ఎప్పుడు కూడా ఆ నియంత కింద ఉన్నాడు. ఆ 90% ఆఫ్ ది టీచర్లు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఎన్డీఏ ప్రభుత్వం పట్ల మీరు అదే నిబద్ధతతో అదే విశ్వాసంతో మీరు అందరూ ఉండాలి. అదే విధంగా కూడా మేము పనిచేస్తాం. మీ అందరికీ కూడా ప్రతి సమస్య పరిష్కరించబడతాయి సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్యతా భావద్దు, మీరు అందరూ కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ రోజు కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలగి. చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై.
గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కనుపాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై అభినందనల జ్ఞాపిక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎమ్మెల్సీగా ఘన విజయం సాధిస్తూ మరిన్ని ఉన్నత స్థానాలు వెళ్ళాలని మనసారా ఆకాంక్షిస్తూ నాబర్డ్ టీచర్స్ అసోసియేషన్ తరఫున అలాగే ఇతర ఆధ్వర్యంలో ఇతర సంఘాలు కూడా మరి నా విజయోత్సవంలో మరి పాల్గొనడం అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమానికి అధ్యక్షుడు శ్రీనివాసరాజు గారు సహ అధ్యక్షుడు అలాగే మాజీ ఎమ్మెల్సీ కెఎస్ రామకృష్ణ గారు అలాగే సుభాష్ చంద్ర బోస్ గారు పెద్దలు గురువర్యులు అలాగే ఐబారావు గారు ఇంకా ఇతర సంఘాల నుంచి వచ్చిన పెద్దలందరికీ అలాగే ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ అక్టోబర్ భీమవరం అలాగే మనకి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి వేరే కారణాల వల్ల వెళ్ళిన స్థానిక శాసనసభ్యులు పరేడు రాధాకృష్ణయ్య గారు చంటి గారికి మరి ఈరోజు ఇన్ఛార్జి మంత్రివర్యులు రావడం వల్ల మరి దెందులూరు ఎమ్మెల్యేగా కూడా మరి ఆయన ప్రభాకర్ గారు కూడా రావాల్సింది ఆయన అలాగే కన్య ఆంజనేయులు గారు కూడా మేము అందరూ కలిసే ఉన్నాం ఈ కార్యక్రమానికి రావాలి అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన చెప్పడం కూడా జరిగింది. సరే ఏదేమైనా మరి ఇంత ఘన విజయం ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపించినందుకు నా గెలుపులో ముఖ్యంగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి అందరు ఉపాధ్యాయ సంఘాలు ఒకటే తప్ప అది ఎమ్మెల్సీ గారు అన్నారు, నేను చాలా మీటింగ్ లో చెప్పాను, ఒకటే తప్ప అందరూ ఉపాధ్యాయ సంఘాలు అందరూ పనిచేసే ప్రతిదీ మరి నేను 6 నెలల కాలం సుదీర్ఘకాల ప్రయాణం, ఈ ప్రయాణంలో ఏ జిల్లా శాఖ ఎలా పనిచేశారన్నది కూడా ప్రతిదీ నా దృష్టిలో ఉంది. అందరూ కూడా వారి స్థాయికి మించి మరి ఉపాధ్యాయులు స్కూల్స్ టైం అయిన తర్వాత కూడా మరి మిగిలిన 1-2 గంటలు ప్రతి ఉపాధ్యాయుడు మరి నమోదు కార్యక్రమం నుంచి ఎలక్షన్ వరకు కూడా చాలా కష్టపడి పనిచేశారు. మరి నా గెలుపు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వం. మనందరూ కూడా గత ప్రభుత్వంలో మన హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టే పరిస్థితి, ఇప్పుడే కొంతమంది మిత్రులు మాకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరందరూ కూడా కావాలని, ఈ ప్రభుత్వం వస్తే మాకు రక్షణ ఉంటుందని, మా హక్కులు తీరుతాయని, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో మరి మీరందరూ మరి కష్టపడి కూట ప్రభుత్వాన్ని విజయానికి, ఇంత ఘన విజయానికి మీరందరూ భాగస్వాములు. నాగేంద్రతో పాటు కూట ప్రభుత్వానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, మీ అందరికీ తెలుసు ఆయన నాయకత్వం గురించి. ముఖ్యంగా టీచర్లు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే టీచర్స్ ఎక్కువ డిఎస్సీ తీసింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఈ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో
టీచర్ వృత్తి చాలా మంది మీకు తెలియకపోవచ్చు ఇందులో, అంటే అందరూ కూడా నా ఏజ్ అందుకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. బతకలేని బడిపంతులైన వారు ఆ రోజుల్లో. ఏదైనా టీచర్ అంటే ఒక సైకిల్, సంఖలో సంచి, ఒక పంచి, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఈజీగా ఈ ఉపాధ్యాయులు అని గుర్తుపట్టే పరిస్థితి. ఈ రోజు ఆ రోజు అది గుర్తించి ఎన్టీ రామారావు గారు కూడా ఒక తహసీల్దారు తగు స్థాయిలో ఉండాలని ఆ రోజే ఉపాధ్యాయ వృత్తికి మరి వెల్లడించిన వ్యక్తి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత టీచర్ వృత్తిని ఉన్నత స్థానంలో నిలపాలని కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చి మనందరినీ కూడా ఎవరి రికమెండేషన్ ఉండకూడదని గొప్ప సంస్కృతిని సంప్రదాయాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనకు చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇబ్బందుల వల్ల సమస్యలు పరిష్కరించుకుంటూ ఉంటాం, కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. మనకి కొత్త కాదు. ఉపాధ్యాయులకి ఈ రోజు మీకు పోరాటాలు చేయడం మనకి కొత్త కాదు, సాధించుకోవడం కూడా కొత్త కాదు. అలాగే మనం ఇబ్బందులు వచ్చినప్పుడు, మన కోరికలు నెరవేరినప్పుడు ప్రభుత్వాలు తెచ్చడం కూడా మనకి కొత్త కాదు. మనం చేయవలసిందన్నీ కూడా గతంలో నిరూపించుకున్నాం. నేను ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదు, ఒక ఉపాధ్యాయ వృత్తులు మీరందరూ కూడా మరి నా గెలుపు మీ గెలుపుగా భావించండి. మీ సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తాను, మీరు ఒకటిగా ఉంటారా ఆ రోజు మీకు మాట్లాడటం. అదేవిధంగా నా గెలుపు విషయంలో మీ పని చేశారు. తర్వాత ఈ 6 సంవత్సరాల కాలంలో మీ సమస్యలు ఏదున్నా కూడా అది అధికారిక సమస్యలు అవ్వచ్చు, ప్రభుత్వంతో ఆర్థిక పరమైన సమస్యలు ఉంటాయి, పాలసీ మ్యాటర్లు ఉంటాయి, అన్ని కూడా మీతో చర్చించి పరిష్కారం ఇచ్చే దిశగా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మనందరం దృష్టి ఏంటంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా మనం గొప్పగా భావించవచ్చు. ప్రతి ఫ్రైడే అధికారులతో మరి మన సమస్యలు ఉంటే పరిష్కరించడానికి అవకాశం కల్పించారు. చాలా మంది ఉపాధ్యాయులు గ్రౌండ్ లెవెల్లో అన్ని సంఘాల నుంచి విజ్ఞప్తి ఏంటంటే లోకేష్ గారితో కూడా మేము నేరుగా మాట్లాడాలి. నాయకులు ఏం మాట్లాడుతున్నారు, అధికారులు ప్రభుత్వం దృష్టికి ఏ విషయాలు తీసుకొస్తున్నారు అనేది ఇంకా మాకు ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మరి ఇబ్బందులు పడ్డామని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. అది 117 జీవో, యాత్ర భాగమా, లేకపోతే ప్రవీణ్ ప్రకాశ, లేకపోతే ఎదురు వచ్చేదా, ఇవన్నీ మనం మరి మాట్లాడుతూ చాలా సందర్భాల్లో ఉన్నాం. లోకేష్ గారి దృష్టికి కానీ, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ మరి మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీసుకెళ్తున్నప్పుడు అధికారులకి చెప్తున్నాం. అధికారులు పైకి ఏ విధంగా వెళ్తున్నారో కొంచెం మనందరూ అసంతృప్తి ఉంది. ఇవన్నీ వాస్తవాలు. మనం గొప్పగా చేస్తున్నాం చెప్పుకునే కంటే మనకు కూడా మనం ఒప్పులు తీరాలి. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందే మిగిలిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి 5 ఉన్నారు. ఈ రోజు మనందరం మీ అందరికీ అండదండగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రాష్ట్రంలో 5 ఉన్నాం. అలాగే ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా, టీచర్ సంఘాల నుంచి కూడా ఉన్నాం. ఒకవేళ ఉన్నా లేకపోతే మీ 5 కూడా మీ పక్షపాతిగా, మీ మనుషులుగా లోకేష్ గారితో కూడా మాట్లాడి మన అందరితో కూడా ఒక గంట స్పెండ్ చేసేలాగా గ్రౌండ్ లో జరుగుతున్న సమస్యలు కూడా లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాలి. మనకు కొన్ని రిపోర్ట్లు చూసినప్పుడు మీతో కలిస్తే ఒకలాగా ఉంటుంది, రిపోర్ట్లు చూస్తే నా మాకు ఇబ్బంది అవుతుంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు చాలా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజు మనం చూస్తుంటే పర్సంటేజ్ లెక్క చూసుకుంటే ఈ రోజు మనం తగ్గుతూ వస్తున్నాం, ఎక్కడ మనం పెరగట్లా. దానికి అందరూ కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా ఎక్కువ మంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో చూస్తున్నారు. మనం టీచింగ్ లో బాగా చెప్తున్నాం, ఫెసిలిటీస్ ఇస్తున్నాం, అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం, మిడ్ డే మీల్స్ పెడుతున్నాం, చాలా చేస్తున్నాం. అయినా ఇంకా మనం ఎందుకు ఈ డ్రాప్ పడకుండా చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా మన హక్కుల గురించి మనం పోరాడుతున్నాం, అలాగే మన బాధ్యతలు కూడా అందరూ మనం నిర్వర్తిస్తున్నాం. ఇంకా బెటర్గా ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, మనం ఏం చేయాలి. మనం చాలా ఈ మధ్యకాలంలో నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అయినప్పుడు కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కూడా మంచి సూచనలు చేస్తున్నారు. మనం ఈ రోజు నుంచి అనుకుంటాం 21, 24 వరకు మనం స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం ఎన్రోల్మెంట్ విషయంలో.
మీరు ఒకటే చేస్తే సరిపోదు. లోకల్ ఎమ్మెల్యేలు ఉండాలి, బాధ్యత ప్రజాప్రతినిధులు ఉండాలి, లోకల్ పొలిటీషియన్స్ అందరికీ కూడా బాధ్యత తీసుకుని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో మీరు జాయిన్ చేస్తే మనకి అవకాశాలు వస్తాయి. నేను ఎందుకంటే ఖచ్చితంగా చాలా సందర్భాలు ఇప్పుడు 2006లో నేను ఎంపీపీగా చేసినప్పుడు కూడా ప్రైవేట్ పాఠశాలలో వార్షికోత్సవాలు చేస్తున్నారు, లేకపోతే గ్రాండ్ గా చేస్తున్నారనే భావన ఉన్నప్పుడు నేను మండల విద్యా వార్షికోత్సవం అని ఇప్పుడు ఆల్రెడీ చేస్తాం. అప్పుడే పెట్టాం గ్రామాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి స్కూల్స్ లో. ఆ రోజు మేము 3 రోజులు పెట్టినప్పుడు ఆ టాలెంట్ చూస్తే మా అందరికి ఆశ్చర్యం వేసింది. టీచర్స్ సొంతంగా పిల్లల్ని చదువులోనే కాదు, సాంస్కృతిక రంగాల్లోనే కాదు, అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ దేంట్లోనే మేము వెనక కాదు, ప్రోత్సహిస్తే అన్నింటిలోనే మేము ముందుంటామని నిరూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలనే మనం బతికించుకోవాలి, మన అందరి బాధ్యత. నెక్స్ట్ మనం ఒప్పుకోపోయిన డిఎస్సి రోజు మనం 20వ తారీఖున 16,000 పైచి పోస్టులు మనం తీసుకున్నాం. అంటే ఈ డిఎస్సి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది మనం. నెక్స్ట్ డిఎస్సి తీయాలంటే ఈ పోస్ట్ తీయాలో కూడా తెలియని పరిస్థితి మనం. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా మన బాధ్యతగా ఈరోజు టీచర్ వృత్తి చాలా గౌరవమైన వృత్తి. మనం మిగిలిన ఉద్యోగుల కంటే మంచి స్కిల్ మన అందరితో పాటు సమానంగా తీసుకుంటున్నాం. ప్రభుత్వం అన్ని రంగాలను కూడా మనం ఏ స్థాయిలో కూడా మనం తగ్గకుండా చేస్తుంది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.